తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి మొన్న ఆదివారం కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టారండి. ఎవరు అవునన్నా కాదన్నా, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా బీఆర్ఎస్ పార్టీకి కర్త కర్మ క్రియ కేసీఆర్ అండి. కేసీఆర్ అంటేనే బీఆర్ఎస్ పార్టీకి ఒక జోష్ వస్తుంది. పార్టీ క్యాడర్ లో కావచ్చు, ప్రజల్లో కావచ్చు, కేసీఆర్ వస్తేనే మాకు జోష్ ఉంటుందని కార్యకర్తలు కూడా పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది. అలాంటి కేసీఆర్ మన ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వం పైన తీవ్ర విమర్శలు చేశాడండి. కేసీఆర్ ప్రెస్ మీట్ లో ప్రధానంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు గురించి ప్రస్తావించారు. అదే విధంగా పాలమూరుకు జరిగిన అన్యాయాన్ని ప్రస్తావించారు. చంద్రబాబు పేరును ఒక 15 సార్లు ప్రస్తావించారండి. బీజేపీ పార్టీ పైన విమర్శించారు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం హామీల గురించి, అదే విధంగా ఫ్యూచర్ సిటీ గురించి కూడా విమర్శలు చేశారండి. అదే విధంగా బీఆర్ఎస్ పార్టీ పేరును టిఆర్ఎస్ పార్టీగా కూడా ఉచ్చరించడం జరిగింది. వీటిపైన మనం ఒకసారి విశ్లేషణ చేద్దామండి. కేసీఆర్ ప్రస్తావించిన మొదటి అంశం వచ్చేసి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్. కేసీఆర్ వ్యూహాత్మకంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ను తెర మీదకు తీసుకువచ్చారండి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం డిపిఆర్ వెనక్కి తీసుకుంది. దానికి ప్రధాన కారణం చంద్రబాబు అని చెప్పేసి కేసీఆర్ విమర్శించారండి. బచావర్ ట్రిబ్యునల్ ప్రకారం మహారాష్ట్ర, కర్ణాటక వాళ్ళ నీటి కేటాయింపులు సరిగ్గా వాడుకున్నప్పుడు మన పాలమూరు రంగారెడ్డికి 90 టీఎంసీల వాటర్ రావాలని, కేవలం 45 టీఎంసీలు వాడుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయడం పైన కూడా కేసీఆర్ విమర్శలు గుప్పించాడండి. పాలమూరు తెలంగాణను సమైక్యాంధ్రప్రదేశ్ లో కలపడం వల్ల పాలమూరుకు తీవ్ర అన్యాయం జరిగిందని, పాలమూరులో 310 కిలోమీటర్లు కృష్ణా నది ప్రవహిస్తుందని, అప్పర్ కృష్ణ, భీమా, తుంగభద్ర ఎడమ కాలువల ద్వారా పాలమూరుకు 175 టీఎంసీలు దక్కాలని ఆంధ్ర పాలకులైనటువంటి చంద్రబాబు నాయుడు, అదే విధంగా టీడీపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ 50 సంవత్సరాలు పాలించడం వల్లనే పాలమూరుకు అన్యాయం జరిగిందని కేసీఆర్ విమర్శించాడండి. మొత్తం మీద పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ను తెర మీదకి తీసుకువచ్చి అటు కాంగ్రెస్ పార్టీని, అదే విధంగా ఢిల్లీలో ఒక టాక్ వినిపిస్తుందండి. 2014లో చంద్రబాబు నాయుడు బీజేపీ పొత్తు పెట్టుకున్నారు. 2029లో జరిగే ఎలక్షన్ లో కూడా ఈ రెండు పార్టీలు కలిసి ఉమ్మడిగా పోటీ చేస్తాయని టాక్ వినిపిస్తుంది. అదొక కారణము. అందుకనే కాబోలు తిరిగి సెంటిమెంట్ ను తెర మీదకి తీసుకువస్తున్నాడు, తెలంగాణ సెంటిమెంట్ ని కేసీఆర్. అందువల్లనే బీఆర్ఎస్ పార్టీని మొన్న ప్రెస్ మీట్ లో టిఆర్ఎస్ గా సంబోధించాడు. పాలమూరు, నల్గొండ, రంగారెడ్డిలో మీటింగ్లు పెడతామని చెప్తున్నాడు. ముహూర్తాలు నమ్మే కేసీఆర్ మంచి రోజులు రాగానే పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ ఏరియాలో ఏదో ఒక పార్టీ మీటింగ్ లో బీఆర్ఎస్ ను టిఆర్ఎస్ గా మారుస్తాడని నేను బలంగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఈ సెంటిమెంట్ ను తెర మీదకి తీసుకువస్తున్నాడు. తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని మళ్ళీ మొదటికి తీసుకువస్తున్నాడు. ఈ పాలమూరు రంగారెడ్డిని ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే అటు కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయడం, భవిష్యత్తులో పొత్తు పెట్టుకునే టీడీపీ, బీజేపీని టార్గెట్ చేయడం, తద్వారా తెలంగాణకు కేసీఆర్ ద్వారానే మంచి జరుగుతుంది. ద్వారా తెలంగాణ సెంటిమెంట్ ను బలంగా తీసుకురావాలని కేసీఆర్ భావిస్తున్నట్టుగా అర్థమవుతుంది. మీద తెలంగాణలో లోక్సభ ఎన్నికలతో పాటే అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తుంది. ఒకవైపు కేసీఆర్ పార్టీ, మరొక వైపు రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ, మరొక వైపు వచ్చేసి తెలుగుదేశం, బీజేపీ పార్టీ ట్రయాంగిల్ పోటీ జరగబోతుంది తెలంగాణ రాజకీయాల్లో 2029 లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో.